కనురెప్ప దూరమైన కనుపాపల మనసు దూరమైన మనిషిలా నిన్ను దూరం చేసుకుని నీ బ్రతికేదెలా? ఏమీ లేని నాడు సర్వం నీవైనావు, అన్నీ ఉన్ననాడు శూన్యం నీవైనావు. దేవుడికి ఏవిచ్చి నిన్ను తిరిగి తెచ్చుకోను, ఏవిచ్చి నీ రుణం తీర్చుకోను. విద్య 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 నీ మోహన్ బాబు. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే.
ఆంజనేయులు గారు, మీ ఇంట్లో నుంచి మీ కూతుర్ని తీసుకుని పారిపోతున్న వీడిని పట్టి తీసుకొచ్చారు. ఇక వీళ్ళకేం బుద్ధి చెప్తారో ఏం గడ్డి పెడతారో మీ ఇష్టం. నాకు ఇస్తానన్న డబ్బు నాకు ఇచ్చేయండి. శభాష్ సూరి, ఏ చట్టం చేయలేని పని చెయ్యాలంటే ఈ చుట్టుపక్కల మగాడి నువ్వొక్కడివే. ఇదిగో నువ్వు అడిగిన 10,000 అది తీసుకొని వెళ్ళు. లెక్క పెట్టుకో అయ్యా, భద్రంగా లెక్క పెట్టుకో. నీకు డబ్బు లెక్కే తప్ప మనుషుల బ్రతుకులంటే లెక్క కాదు. కన్నె పిల్ల కలలు కన్నీళ్లు నీకు లెక్క కాదు. అమాయకమైన 2 మనసుల ఆశలు కోరికలు నీకు లెక్క కాదు. ఏమిటి ఏమిటి మనం అనేది? ఏమిటో నేను చెప్తాను. లక్ష్మిని నేను బలవంతంగా ఎత్తుకుపోలేదు. అది పెద్ద మనిషి కల్పించిన కట్టు కథ. నోరు మొయ్యరా, నోరెత్తావంటే ప్రాణాలు తీస్తాను. సూరి, నువ్వు వెళ్ళి వీడి సంగతి నేను చూస్తాను. ఆగండి ఆంజనేయులు గారు, విషయం వివరంగా తెలుసుకుందే ఇక్కడి నుంచి నేను వెళ్లేది లేదు. ఏమిటమ్మా అసలు సంగతి చెప్పు. అన్నయ్య, నేను రాజు మనసారా ప్రేమించుకున్నాం. కానీ డబ్బే ప్రాణం అనుకున్న మా నాన్న రాజు పేదవాడని మా పెళ్లి ఒప్పుకోలేదు. అందుకే నేను రాజుతో వెళ్ళిపోయాను. చెప్పన్నయ్యా, నచ్చిన మనిషిని పెళ్లి చేసుకోవాలనుకోవడం నేరమా? చెప్పు. నా పేరుకి నిప్పెట్టి, నా పరువును కప్పెట్టి, కూటి గట్లైన రథంతో కలిసి వెళ్ళిపోవడం నేరంగా ఇంకేంటి? ఆంజనేయులు గారు, ఆ అమ్మాయిని వదిలేండి. సూరి, మర్యాదగా అమ్మాయిని వదిలేయమంటున్నాను. సూరి, ఆంజనేయులు గారు, మీ అమ్మాయిని అతను ఎత్తుకుపోయాడని అబద్ధం చెప్పి నా చేత అన్యాయం చేయించిపోయారు. కానీ వాళ్ళు ఒకరినొకరు కావాలనుకున్నారు, పెళ్లి చేసుకుని కలిసి ఉండాలనుకున్నారు. అవునా? ఆ విషయం నీకు అనవసరం. నువ్వు అడిగిన డబ్బు ఇచ్చాను, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఈ సూర్యు న్యాయమైన పనికి డబ్బు అడుగుతాడు గాని డబ్బుకు మాత్రం అమ్ముడుపోడు. తప్పుని, పాపాన్ని, చెడుని శిక్షిస్తాడే తప్ప డబ్బు కోసం ఏ తప్పు చేయడు. మర్యాదగా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయండి, లేదా నేనే దగ్గరుండి జరిపిస్తాను. రేయ్, నా కూతురు పెళ్లి నన్ను ఎదిరించేస్తే నేనేం చేస్తానో తెలుసా? డబ్బు విసిరి ఏ దారుణమైనా చేయగలనంటారు, అంతేగా? చూడండి, నేను తలుచుకున్నానంటే ఒక న్యాయమైన పని కోసం డబ్బునైనా సరే, పదవినైనా సరే, పెద్దలైనా సరే, ప్రపంచాన్నైనా సరే ఎదిరిస్తాను. ఆ పని జరిపి తీరుతాను. అమ్మలక్ష్మి, రాజయ్య, మీ పెళ్లికి పెద్దగా నేను జరిపిస్తాను. రండి. పంతులు గారు, కానివ్వండి. చూడండి. పంతులు రాదు, నీ నోటుగా మంత్రాలు కలిసి నిష్ఠమైన పెళ్లి జరిపేద్దామనుకున్నా. కూర్చానంటే గుండె పగిలిపోతుంది. పంతులు గారు, మంత్రాలు చదవడానికి, పెళ్లి చేయడానికి అడ్డమైన ఈ విధవల అనుమతి దక్కర్లేదు. మీరు కానివ్వండి. ఆంజనేయ గారు అమ్మాయి పెళ్లి చేయడం నువ్వేడబే. నోరు మూసుకుని పెళ్ళయ్యాక అక్షంతలు వేసి వెళ్ళి. అక్షంతలు వేయాలా? అక్షంతలు.
చెల్లెమ్మా. అన్నయ్య, రాజే వెళ్ళి కూర్చో. పంతులు గారు, మంగళసూత్ర ధారణ కానివ్వండి. గట్టి మేళం. చీకటి పడిపోయింది, ఇంకా అబ్బాయి రాలేదేమిటండి? అప్పుడే వాడు ఎక్కడొస్తాడే? ఊళ్ళో ఉన్న 1,00,000 సమస్యలన్నీ వీడికేగా కావాలి. అవన్నీ చక్కబెట్టి ఈ అర్ధరాత్రికో గాని రాడు. ఎందుకండి? వాడి పేరు చెబితే చాలు విసుక్కుంటారు. దాందే ఉందమ్మా. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకం అలవాటు ఉంటుంది. నాన్న నన్ను మాట్లాడడం అలవాటు, నాకు మాటలు పాడడం అలవాటు. నేను విసుక్కున్నాను కసురుకున్నాను గించుకోకపోతే ఈ అల్లర్లు గొడవలు మానేసి కుదురుగా నీ పనేదో నువ్వు చూసుకోవచ్చుగా. అది కాదు నాన్న. ఒకరి కష్టం ఒకరు పట్టించుకోకపోతే మనిషిగా పుట్టడమే అనవసరం. ఆహా, పుట్టాడయ్యా పెద్ద పరోపకారి. నువ్వు రోజు ఎవరితోనో దెబ్బలాడటం, వాళ్ళేమో మొహం వాచేలా నన్ను చీవాట్లు పెట్టడం. చిచి, నీ వల్ల నానా మాటలు పడాల్సి వస్తుంది. పడ్డవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కర్నాన్న. తప్పుని ఎదిరించే ప్రతి మనిషిని, అన్యాయానికి అడ్డుపడే ప్రతి వ్యక్తిని మాట్లాడడం ఈ సంఘానికి పాతలవాటే. అందుకని నన్నంటారు, కాస్తో కూస్తూ నిన్నంటారు. అవన్నీ పట్టించుకోకూడదు నాన్న. మాటలు పట్టించుకోం సరేరా, కానీ నీ కారణంగా మా ప్రాణాల మీదకి వచ్చిందనుకో, ఏం చేయాలి? అప్పుడు నీకు ఆనందంగా ఉంటుందా? ఏమిటండి ఆ మాటలు? రోజంతా శ్రమపడి వాడి ఇంట్లో అడుగు పెట్టగానే వాడితో గొడవ పెట్టుకుంటారేమిటి? బాబు సూరి, రారా నాన్న, నువ్వు భోంచెద్దు కానీ. ఏమిటి బాబు కేక పెట్టావు? ఏం జరిగింది? ఏమిటనమ్మా, ఎప్పుడు వచ్చి పిడకలే వచ్చింది. నువ్వు వెళ్ళి పడుకోమా. ఏమిటో బాబు, అప్పుడప్పుడు పీడకల్లని లేస్తుంటావు. ఇదిగో కాసిన మంచిలు తాగి పడుకో. రాజా, నేను చెడ్డపందిరా. అందమైన నా లవర్ నన్ను ఏమన్నా నాకు ఆనందమే అన్నట్టు. మాలతి డార్లింగ్, మీరంతా ఇలా పిక్నిక్ వస్తున్నట్టు ముందే చెప్పవలసింది. కలిసి వచ్చేవాళ్ళం, కలిసి ఉండేవాళ్ళం, కలిసిపోయేవాళ్ళం. ఇప్పుడైతే మాత్రం నష్టం ఏమిటి?